ప్రభువును ఆహ్వానించాలి. మన జీవితాలలో దేవుని అనుగ్రహ వరాన్ని నిత్యము అనుభవించాలి. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ దైవ ప్రజలారా, సామాన్య కాలంలోని 13వ ఆదివార దివ్య గ్రంథ పఠన వాక్య ధ్యానానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనకిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం, ప్రభువును ఎప్పుడైతే మనం నిస్వార్థంగా మన జీవితాలలోకి ఆహ్వానిస్తామో దేవుని యొక్క అనుగ్రహ వరాన్ని అనునిత్యము అనుభవిస్తాము అన్నటువంటి సత్యాన్ని తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈనాటి మొదటి పట్టణంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈనాటి మొదటి పట్టణంలో షూనేము స్త్రీ ఎలీషా ప్రవక్తను తన యొక్క గృహంలోనికి ఆహ్వానించి దేవుని యొక్క అనుగ్రహానికి ఏ విధంగా పాత్రురాలయంలో మనకు అర్థమవుతుంది. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు బోధపడతాయి. మొట్టమొదటిగా షూనేము స్త్రీ ప్రవక్త యొక్క పవిత్రతను గుర్తించింది. రెండవదిగా ఆయన ప్రవక్త అని, దైవ భక్తుడు అని ఆమె స్వీకరించింది. మూడవదిగా గౌరవ మర్యాదలను తన యొక్క గృహంలోనికి ఆహ్వానించి ఆతిథ్యాన్నిచ్చి దేవుని యొక్క అనుగ్రహ వరాన్ని పొందింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, షూనేము స్త్రీ తాను ఒక దైవభక్తుడిగా గుర్తించినటువంటి ఆ యొక్క ఎలీషా భక్తులు తన యొక్క గృహానికి ఆహ్వానించడం అంటే దైవ వాక్కును తన యొక్క జీవితాలలోనికి స్వీకరించడమే. ఎందుకు అనగా దైవభక్తుడు అనగా పూర్వ నిబంధనలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవాడు, ప్రబోధించేవాడు అని అర్థం. అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తన యొక్క జీవితంలోనికి స్వీకరించింది. దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. ఏ విధముగా? ప్రవక్తను తన యొక్క గృహంలోనికి ఆహ్వానించినప్పుడు ఆ యొక్క ప్రవక్త ఈమె నాకు ఇంతగా సహాయం చేస్తూ ఉంది, ఆదరిస్తూ ఉంది కనుక ఈమెకు నేను ఏదైనా చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన ప్రవక్తలో కలిగినదే అనువుగా ఆ యొక్క ప్రవక్త ఆమెను పిలిచి, ఇదిగో నీకు ఒక సంతానం కలగబోతుంది అన్నటువంటి అనుగ్రహ వరాన్ని ఇచ్చాడు. ఆ విధముగా నిస్వార్థముగా మనము కూడా మన యొక్క జీవితాలలో దేవుని ఆహ్వానించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహాన్ని అనునిత్యము మనం అనుభవిస్తాము. పూర్వ నిబంధనలో మనకు కొన్ని సందర్భాలు కనపడుతూ ఉంటాయి. మొట్టమొదటిగా ఆదికాండము 18వ అధ్యాయంలో మమ్రే వద్ద అబ్రహాము 3 వ్యక్తులు ప్రయాణమైపోతూ ఉండడం చూసి వారి చెంతకు పరిగెత్తుతూ వెలిచి, అయ్యా, నేను దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవ్వాలని ఆశపడుతూ ఉన్నాను, మీరు నా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి, నా యొక్క గృహానికి రండి అని వారు ఆహ్వానించారు అబ్రహాము. మరి తరువాత సారా ఒక కుమారుని కంటూ ఉంది. 1 సంవత్సరం లోపల తిరిగి మరలా మేము ఇదే సమయానికి వస్తాము, ఆ సమయం లోపల మీకు ఒక కుమారుడు ఉంటాడు అన్నటువంటి దేవుని యొక్క అనుగ్రహ వరాన్ని వారు దయచేస్తారు. అదేవిధంగా మనము ఏలియా ప్రవక్త సారేఫాతు సందర్శనలో మనం గమనించవచ్చు. ఆ యొక్క ఏలియా ప్రవక్త మరణించినటువంటి ఆ యొక్క సారేఫాతు కుమారుని కూడా బ్రతికిస్తారు. అటువంటి సందర్భంలో ఆ యొక్క స్త్రీ పలికినటువంటి మాటలు మనం గమనించవచ్చు. అయ్యా, నీవు దైవభక్తుడివి, నీ నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట నెరవేరుతూ ఉంది అని. ఈ విధముగా ఈనాడు షూనేము స్త్రీ విషయంలో కూడా జరిగింది. దేవుని యొక్క ప్రవక్త అని ఆమె గుర్తించింది, తన యొక్క గృహంలోనికి ఆహ్వానించింది, మరి ముఖ్యముగా స్వీకరించింది. తద్వారా ఆమె దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రురాలైంది. ప్రియమైనటువంటి దైవ ప్రజల, మన జీవితాలలో కూడా మనము కూడా నిస్వార్థంగా దేవుని అంగీకరించాలి, ఆహ్వానించాలి. తద్వారా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాము. అటువంటి దైవ వరాన్ని మనము కూడా పొందుకుంటాము. ఆ విధముగా మనం పొందాలి అన్నటువంటి సత్యము ఈనాటి మొదటి పట్టణం వరకు తెలియపరుస్తూ ఉంది. నేను సువార్తలో కూడా ప్రభు ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాను.
సువార్త చివరి భాగంలో ఎవరైతే నా పేరును నువ్వు స్వీకరిస్తారో నన్ను స్వీకరించినట్లేనని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు తన శిష్యులకు. ఈ విషయాన్ని ధ్యానించే ముందు దీని సువార్తను ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే మనకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మొదలవుతాయి. మొట్టమొదటిగా ప్రభువుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలని ప్రభు తెలియజేస్తుంది. ఈ లోక బంధాలకు, బాంధవ్యాలకు, బంధుత్వాలకు, ఈ లోక ఆశకాలు మనం ప్రథమ స్థానాన్ని ఇవ్వవలసింది. మన యొక్క విశ్వాస జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అనగా మన యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టమనో లేదా మన యొక్క బంధుమిత్రులను దూరం చేసుకోమనో మనకు ప్రభు చెప్పట్లేదు. కాకపోతే అంతకన్నా ముఖ్యముగా ప్రభువును ప్రథమ స్థానంలో ఉంచాలి, ప్రభువును మనం ఆహ్వానించాలి అన్నటువంటి సత్యాన్ని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రభువును ప్రథమ స్థానంలో ఉంచితే మన యొక్క విశ్వాస జీవితాల్లో ఏం జరుగుతుంది? మన కుటుంబాలు బలపడతాయి, మన యొక్క ఆధ్యాత్మిక సంబంధాలు నూరంతలుగా వర్ధిల్లుతాయి. మన యొక్క జీవితంలో మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా దేవుని యొక్క అనుగ్రహంతో తీసుకోగలుగుతాం. అదేవిధంగా మరి ముఖ్యముగా దేవుని యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతాం. అందుకని ప్రభు మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా అంటూ ఉంటారు, మొదట మీరు దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతకండి, వాటి తరువాత మీరు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని ప్రభు తెలియజేస్తుంది. అందుకు నిదర్శనమే మన యొక్క కథోలిక శ్రీసభలో ఉన్నటువంటి నీతులు. వారు ఈ లోక బంధాలకు, ఈ లోక వ్యామోహాలకు, ఈ లోక ఆశలకు వెళ్ళకుండా వాటికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకుండా ప్రభువుకు ప్రథమ స్థానాన్ని వారి యొక్క జీవితాలను ఇచ్చారు. తద్వారా వారు దేవుని యొక్క అనుగ్రహానికి, కృపకు సంపూర్ణంగా బాధ్యులయ్యారు. వారు దేవునికి విశ్వాసపాత్రంగా జీవించారు. వారి యొక్క జీవితాల్లో ప్రథమ స్థానాన్ని వారు దేవునికి ఇచ్చారు. అందువల్ల వారిని దేవుడు అత్యున్నత స్థానానికి నిలబెట్టారు. మనము కూడా అటువంటి ప్రథమ స్థానాన్ని ప్రభువుకి ఇవ్వాలని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రభు చెబుతూ ఉన్నారు, తనను అనుసరించాలి అనుకునేవారు తన యొక్క శిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి, దాన్ని పరిత్యజించకూడదు అంటున్నారు. శిలువను ఎత్తుకోవడం అంటే ఏమిటి? శిలువను ఎత్తుకోవడం అంటే క్షమించే గుణాన్ని కలిగి, శ్రమలో ఓర్పును కలిగి జీవించడం, మరి ముఖ్యముగా ఇతరుల కొరకు మన యొక్క జీవితాన్ని సమర్పించడం. అనగా మనము మన యొక్క జీవితాలలో దేవునికి లోబడి జీవించాలి. అలా జీవించినప్పుడు ఆ యొక్క శిలువే మనకు రక్షణ మానుగా మారుతూ ఉంది అన్నటువంటి సత్యాన్ని ప్రభువు మనందరికీ కూడా తెలియజేస్తుంది. ప్రభువే అందుకు నిదర్శనం. ప్రభు తన యొక్క శిలువను ఎత్తుకోవడం ద్వారా మనకు రక్షణ దయచేశారు, క్షమాపణను దయచేశారు. అటువంటి క్షమాపణ, రక్షణ మనము కూడా ఇతరులకు దయచేయాలి అన్నటువంటి సత్యాన్ని ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మూడవదిగా నా పేరిట నిన్ను ఎవరు స్వీకరించినా నన్ను స్వీకరించినట్లేనని ప్రభు అంటూ ఉన్నాడు. అనగా మనము గనక పరులలో క్రీస్తును చూడగలిగి వారిని స్వీకరించినట్లయితే మనము క్రీస్తు ప్రభువును స్వీకరించినట్లే. అందుకనే మనం చూస్తూ ఉంటాం మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మనము చాలా చక్కగా గమనించవచ్చు. ఎవరెవరైతే ఈ యొక్క చిన్న వారికి ఒక సహాయం చేసినా సరే అది నాకు చేసినట్లేనని ప్రభువు చెప్తూ ఉంటాడు. కనుక అటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. అనగా ప్రభువును మనం ఆహ్వానించాలి. ప్రభువును ఆహ్వానించడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహ వరాన్ని అనునిత్యము మనం అనుభవిస్తాం. అనునిత్యము దేవుని యొక్క అనుగ్రహంలో మనం జీవిస్తాం. అటువంటి జీవితాన్ని మనమందరం కూడా జీవించాలి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని మనము ఆహ్వానిద్దాం. తద్వారా దేవుని యొక్క అనుగ్రహ వరాలను మనము అనునిత్యము అనుభవించగలము. దేవుడు యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనందరికీ కూడా దేవుని యొక్క కరుణ క్షమాపణ దయచేయను కాక. ఆమేన్.